అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముంబై ఎయిర్పోర్ట్లో విషాదం చోటు చేసుకుంది. వీల్ చైర్ అందుబాటులో లేకపోవడంతో 80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. విమానం దగ్గర నుంచి ఇమిగ్రేషన్ కౌంటర్ వరకు దాదాపు 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయారు ఆయన. ఈ నెల 12వ తేదీన ఈ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని భారత సంతతికి చెందిన వృద్ధుడు భార్యతో కలిసి సోమవారం ఎయిర్ ఇండియా విమానంలో న్యూయార్క్ నుంచి ముంబైకి చేరుకున్నారు. టికెట్ కొనే సమయంలోనే తామిద్దరం వీల్ చైర్ ప్రయాణికులుగానే బుక్ చేసుకున్నామని తెలిపారు. అయితే ముంబైలో దిగాక ఎయిర్పోర్ట్ లో సరిపడా చక్రాల కుర్చీలు అందుబాటులో లేకపోవడంతో వీరికి ఒకటే ఇచ్చారు. అందులో భార్యను కూర్చోబెట్టిన అతను ఆమె వెంట నడుచుకుంటూనే వెళ్లారు. దాదాపు 1.5 కిలోమీటర్ దూరం ఆయన నడిచినట్లు తెలుస్తోంది. అంత దూరం నడిచిన అతను ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వృద్ధుడి మరణంపై ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. ఘటన దురదృష్టకరమని, ఆ రోజు వీల్ చైర్ కు డిమాండ్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. చక్రాల కుర్చీ ఏర్పాటు చేసే వరకు ఆగాలని ప్రయాణికుడికి చెప్పినా ఆయన భార్య వెంట నడుచుకుంటూ వెళ్తానని చెప్పినట్లు తెలిపారు ఎయిర్ ఇండియా ప్రతినిధులు. మృతుడి కుటుంబంతో ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అవసరమైన సాయం అందిస్తామన్నారు. నిజానికి ఆ రోజు వచ్చిన విమానంలో 32 మంది చక్రాల కుర్చీ కోసం బుక్ చేసుకున్నారు. గ్రౌండ్ సిబ్బంది దగ్గర 15 మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల ఈ సమస్య వచ్చినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.